Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. చాలామంది అనుకుంటూ ఉంటారు బిజినెస్ చేయాలి అంటే డబ్బులు ఉండాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, లేదు అంటే ఒక స్టేటస్లో ఒక పేరు ఉండాలి, మనకంటూ ఒక సర్కిల్ ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఒక బిజినెస్ చేయాలి, అందులో సక్సెస్ అవ్వాలి అంటే ఇవన్నీ మ్యాండేటరీ అండి? ఎస్, అబ్సల్యూట్లీ సిరి గారు. ఎందుకంటే ఏది కూడా అంటే జస్ట్ మన ఇల్లు కట్టుకుంటాం, ఇల్లు కట్టేకి కూడా ఎంతో మెటీరియల్ విత్ లేబర్ ఉంటేనే మనము ఒక ఇల్లు అనేది నిర్మించగలం అన్నమాట. అలాగా ఒక బిజినెస్ అనేది చాలా చాలా వాటికి సంబంధం ఉంటుంది, చాలా చాలా కనెక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఒక సింగిల్ మోనోపలి బిజినెస్ చేసినా కూడా ఎంతో మందితో వాళ్ళు డిపెండ్ అయి ఉండే చేస్తారు. సో అందుకే ఈ బిజినెస్ యునైట్స్ అంటారు. ప్రతి చోట కూడా మీరు చూడండి, కస్టమర్స్ లేకుండా బిజినెస్ అసలు చెల్లుతుందా? సో కనెక్షన్ బిట్వీన్ ద కస్టమర్స్. మీ జాబ్ అనుకోండి, మీకు ఒక పని ఇచ్చేస్తారు, మీరు ఆ పని చేసేస్తారు, ఇంకా సబ్మిట్ చేసేస్తారు, వెళ్ళిపోతారు. బట్ P2P కనెక్షన్, పీపుల్ టు పీపుల్ కనెక్షన్. సో మనం ఎప్పుడైతే హ్యూమన్ బీయింగ్స్తో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటామో, మంచిగా మనకు గ్యాదరింగ్స్ అనేది ఇంపార్టెన్స్ ఇస్తూ, తర్వాత ఇవన్నీ మీరు చెప్పినవన్నీ చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ మనం అన్ని చోట్ల అంటే ఆల్ ఏరియాస్ ఆఫ్ లైఫ్ ఎప్పుడైతే కంప్లీట్ చేసుకుంటామో ఒక మంచి బిజినెస్, ఒక హెల్దీ బిజినెస్ మోడ్లో మన బిజినెస్ తీసుకెళ్ళచ్చు సిరి గారు. సో మీరు చెప్తే నాకు ఒకరు గుర్తుకొస్తున్నారనమాట. ఎవరండి? మలాయ్ దేవి గారు అని చెప్పి, తను వెస్ట్ బెంగాల్ ఒక మారుమూర గ్రామానికి చెందిన వారనమాట. ఓకే. సో వాళ్ళ సక్సెస్ స్టోరీ అంత ఇంత లేదు సిరి గారు, అసలు చెప్పుకోవాలి. ఇన్స్పిరేషన్ చాలా తీసుకోవాలి వారితో. ఎందుకంటే జీవితం అంటే కష్టాలు అందరికీ వస్తాయి. సో వాటిని అధిగమించి నిలదొక్కుని ఒక స్థాయికి వెళ్ళడం అంటే ఆషామాషి కాదు. ఎవరికైనా సరే మనిషి అన్నాక ప్రతి మనిషికి తగ్గ కష్టాలు అనేది, ఒక చెట్టుకి తగ్గ గాలి అంటారు కదా, అలా మనిషికి తగ్గ కష్టం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ కష్టంలో నువ్వు ఏ ప్రాఫిట్ తీసుకుంటున్నావు బిజినెస్ మోడ్లోనే మేము చూద్దాం. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కష్టాలు అనేది సహజం. అది రాదు, నాకు లేదు కష్టం అంటే అది అబద్ధమైనా ఉంటుంది, లేకపోతే వాళ్ళు ఏదో కాన్షియస్లో లేరు అనే అర్థం అనమాట. సో వీటికి నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు, ఎలా రెస్పాండ్ అవుతున్నావు నీ జీవితంలో, సో నువ్వు ఏం సాధించాలి అనుకుంటున్నావు అనే వాటి మీదే నీ సక్సెస్ కానీ తర్వాత నీ బ్రాండ్ కానీ క్రియేట్ చేసుకునే ఆస్కారం ఉంటుందన్నమాట. కష్టాలు అనుకుంటాం సిరి గారు, ఒక కష్టం వస్తే ఎంతో దృఢంగా ఎంతో శక్తివంతంగా తయారవుతాడు ఒక మనిషి. ఎందుకంటే అంత మంచిగా ఉందనుకోండి, భయము రోజు రోజుకి పెరుగుతుంది. ఇది వెళ్ళిపోతుందా నా నుంచి, ఇదేం జరగచ్చు, భయంతో కూడినది చూస్తూ ఉంటారు. ఆల్వేస్ సక్సెస్ అంటే ఎప్పుడైతే ఒక కష్టం వచ్చింది, ఒక కిందకి పడిపోతున్నాము అన్నప్పుడు ఓకే హ్యావ్ టు స్టెబిలైజ్ అనేది ఇన్నర్ పొటెన్షియల్ ఏదైతే మన టాలెంట్ కానివ్వండి, మన రియాలిటీ ఆఫ్ ద గ్రౌండ్ నుంచి మనకున్న శక్తి సామర్థ్యాలు ఏదైతే ఉంటాయో అవన్నీ బయటికి అప్పుడే తెలుస్తాయి అన్నమాట ప్రతి ఒక్కరి జీవితంలో కూడా. అంటే వీరు మలాయ్ దేవి గారు వెస్ట్ బెంగాల్లో, వీళ్ళ ఫ్యామిలీ ఎలా అంటే పొలిటికల్ ఫ్యామిలీ అనమాట. సో పొలిటికల్ ఫ్యామిలీ మూలాన తను ఒక 6 years ఉన్నప్పుడు సో వీళ్ళ వ్యాపారము ఫైర్ యాక్సిడెంట్లో కాలిపోయింది, మొత్తం నష్టాల బారి చూశారనమాట. సో ఆ తర్వాత మళ్ళీ నిలదొక్కుని అదంతా సెట్ చేసుకునే వరకు కూడా వాళ్ళు చాలా కష్టాలు అనుభవించారు, వాళ్ళు టోటల్ ఫ్యామిలీ. అప్పుడు ఇతను జస్ట్ 6 years ఉన్నాడు. ఆ తర్వాత మెల్లగా తను ఒక 12th పాస్ అవి డిప్లొమా చేసుకొని వాళ్ళ మదర్ దగ్గర 100 rupees తీసుకొని సిరిగారు బయలుదేరారు సిటీకి. సో అక్కడ వచ్చి క్యాటరింగ్ ఉంటుంది కదా, అక్కడ చేరి జస్ట్ చిన్న పనులు అనమాట, బండ్లు తుడవడం, క్లీన్ చేయడం, చైర్స్ అరేంజ్ చేయడం, ఇలా చేస్తూ అక్కడ యాజమాన్యంతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. 500 నుంచి స్టార్ట్ అయిన తన జీతము 3000 వరకు కూడా తను వచ్చాడనమాట మెల్లగా. అండ్ ఫ్యామిలీకి కూడా అక్కడ డబ్బులు పంపించాలి కదా, అక్కడ ఎవరు అర్న్ చేసే వాళ్ళు లేరు. 18 hours కష్టపడేవాడండి. బా
18 hours. ఇక్కడ అసలు స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ అని చాలామంది అడుగుతారు సిరి గారు. ఆ వర్క్ ఉంటుంది. ఎవరైనా కూడా హార్డ్ వర్క్ కెన్ బి టర్న్ ఇంటూ స్మార్ట్ వర్క్, కానీ వర్క్ అనేది ఉంటుంది. వర్క్ ఎవరైతే ఇష్టంగా చేసుకుంటూ వెళ్తారో ఇలా మనము మలాయ్ దుబే గారు లాగా మనం కూడా ఒక స్థాయికి వెళ్ళొచ్చు అనే ఎగ్జాంపుల్ వీరితో చూడొచ్చు మనం ఇక్కడ. సో తను ఏం చేశారంటే ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ ఉంటుంది కదా, వాటిలో కోర్స్ చేసుకొని సర్టిఫికేట్స్ సాధించి మెల్లగా ఇంకా మంచి రిలేషన్స్ బిల్డప్ చేస్తూ పరిచయాలు ఇంకా పెంచుకుంటూ, పరిచయాలు చాలా చాలా అవసరం ప్రతి ఒక్క బిజినెస్కి. మంచి పరిచయాలు పెంచుకుంటూ మంచిగా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ మెల్లగా ఒక క్యాటరింగ్ బిజినెస్ అనేది ప్రారంభించారు. క్యాటరింగ్ విత్ డెకరేషన్, ఈవెంట్ మేనేజ్మెంట్ అంటారు కదా అలా. ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే తను అంచులంచులుగా ఎదిగి ఇప్పుడు అసలు ఊహించగలరా సిరి గారు ఎంతవరకు వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత ఉండొచ్చండి? ఎస్ సిరి గారు, లాస్ట్లో చెప్తాను, ఇది నేను సస్పెన్స్. అంటే ఒక మనిషి అనుకుంటే ఏ స్థాయికైనా వెళ్ళగలడు. ఇది ఒక్కరికైనా చెందుతుంది అంటే లేదండి, అందరికీ పొటెన్షియల్ ప్రతి ఒక్క మనిషిలో కూడా ఒక ఇన్నర్ అనేది చాలా చాలా పవర్ఫుల్ అతను ఒకడుంటాడు. అది బయటికి తీయాలి. అది ఎప్పుడు తెస్తాము? ఎప్పుడైతే కష్టాల బారిపడి, ఎప్పుడైతే మనకు అవ్వట్లేదు అని ఎక్కడైతే మనం నిలబడతామో అక్కడి నుంచి అతను బయటకు వస్తాడనమాట. సో నువ్వు దేన్ని ఎంచుకుంటున్నావు? గివప్ చేస్తున్నావా, లేదు ఏదైనా సాధించాలి అని నువ్వు దేనికి ఫీడ్ చేస్తున్నావు? వాటి మీదే నీ లైఫ్ డిపెండ్ అయ్యి ఉంటుంది. ప్రతి ఒక్క సక్సెస్ స్టోరీ వెనక చాలా పెద్ద కష్టం ఉంటుంది సిరి గారు. అది వాళ్ళు నిలదొక్కుని తర్వాతే వాళ్ళు శిఖరాలకి ఎక్కి ఉంటారు. సో ఇలా తను దుబే గారు కూడా ఏం చేశారంటే క్యాటరింగ్ డెకరేషన్స్ ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఢిల్లీ, పూణే, రాజస్థాన్, తర్వాత ఇంకా అజ్మీర్ సరౌండింగ్ ఏరియాస్లో మొత్తము విస్తరింపబడ్డారనమాట. చాలా చాలా మంచి పొజిషన్కి వెళ్ళారు. ఆ టీ ఎస్టేట్స్ అంటారు కదా, అందులో కూడా వీళ్ళ ప్రాధాన్యత చూపిస్తున్నారు. అండ్ వీళ్ళ టర్న్ ఓవర్ 200 crores సిరి గారు, 200 crores. ఎక్కడ 100 రూపాయలు ఒక మదర్ దగ్గర జస్ట్ ఒక 100 రూపీస్ తీసుకొని బయలుదేరిన ఒక వ్యక్తి ఈరోజు ఈ స్థాయికి రావడం ఆశ్చర్యమా కాదా? నిజంగా మిరాకిల్స్ హ్యాపెన్, మిరాకిల్స్ అవుతాయి ప్రతి ఒక్క మనిషి జీవితంలో. అది కూర్చుంటేనే అయిపోతుందా? దానికి తగ్గట్టు కృషి చెయ్యాలి, కష్టపడాలి. మంచిగా వచ్చిన కష్టంలో ఎప్పుడైతే మనకు తగ్గినట్టు మనం ఏది ఫీడ్ చేస్తున్నామో వాటి ఫలితం మనకు రేపటికి కనిపిస్తుంది అనమాట. సో ప్రతి ఒక్క మనిషి కూడా వీరి చాలా చాలా ఇన్స్పిరేషన్ తీసుకోవాలండి. ఎందుకంటే ఒక సాధారణమైన వ్యక్తి అంటే బల్ల తుడవడం, ఒక జస్ట్ సర్వర్ బాయ్లా ఎంటర్ అవ్వి ఒక ఎస్టేట్ మేనేజ్మెంట్కి, అది 200 crores అంటే ఆషామాషి కాదు. సో ఎవరికైనా సాధ్యమా అంటే ప్రతి ఒక్కరికి సాధ్యమండి. ఎస్, అన్ని చోట్ల మీకు చాలా చాలా ఉంటాయి, అంటే బ్రేక్స్ ఉంటాయి, తర్వాత అడ్డంకులు ఉంటాయి, కొన్ని పర్మిషన్స్ ఉండవు. అవన్నీ ఎలా మేనేజ్ చేస్తూ ఉంటారు వీళ్ళు? ఇప్పుడు నేను గివప్ చేసేసాను, అబ్బా నాకు కుదరదు, నాకు అసలు ఒక చిన్న వ్యాపారం స్టార్ట్ చేశాను, నాకు కుదరదు ఇంకా అనుకొని కూర్చుంటే ఎప్పటికీ నువ్వు రావు బయటికి, నీకు కుదరదు, ఎప్పటికీ కుదరదు అది. సో ఒక్క దృఢమైన సంకల్పం చేసావా, ఈరోజు నీ లైఫ్ స్టార్ట్ చేసావా, అది కూడా ఎలా అనుకుంటారంటే ఇన్ జనరల్ సిరి గారు ఇప్పుడు కోట్ల గురించి చెప్తున్నామని నాకు కోట్లు రావాలని పెట్టుకుంటారు. సో దానికి తగ్గిన కృషి చేస్తున్నారా? ఇక్కడ తను చేసిన పని ఏంటి? సో అందరితో కలిసిమెలిసి ఉండి మంచిగా బిజినెస్, ఆ ఎగ్జాక్ట్ క్యాటరింగ్ తనకి ఎక్స్పీరియన్స్ ఉంది. సో వాటిలో ఎంతగా తను అబ్జర్వేషన్ చేస్తూ నేర్చుకుంటే తప్ప ఆ స్థాయికి వెళ్ళగలరు. ఒక బిజినెస్ నిర్వహించాము, మా సన్కి ఇస్తాను అనుకోండి, నెక్స్ట్ నేను హ్యాండ్ ఓవర్, అప్పుడు తనకు జస్ట్ మేనేజర్ సీట్ ఇచ్చేస్తే అలానే బిజినెస్ నడుస్తుందా? కాదు, బేసిక్ నుంచి నేర్చుకోవాలి ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ కూడా. అందుకే మా కాన్సెప్ట్ ఏంటి సిరి గారు? థింక్ బిగ్, స్టార్ట్ విత్ స్మాల్, యాక్ట్ నౌ. అది ఎవర్ గ్రీన్ ఫార్ములా ఫర్ ద
ఆల్ బిజినెసెస్. అందుకే చిన్న పెట్టుబడి చిన్న మొత్తంలో ప్రారంభించండి. ప్రతి ఒక్క మహిళ కూడా అంటే ఏదో ఒకటి చెయ్యాలి అని తాపత్రయం ఉంటుంది. ఏదో సంఘటనలు అంటే మంచిగా డిగ్రీ సంపాదించి ఉంటారు, టాలెంట్ ఉంటుంది, బోల్డ్ అంత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటుంది, చూసేకి లుక్ కూడా బాగుంటారు, కానీ రాలేరు. ఏదో ఒకటి లాగుతుంది, వద్దు అని అక్కడే ఆగిపోతారు. అలా అనుకోవద్దు. ఫ్యామిలీని హ్యాపీగా చూసుకుంటూ ఇంటిల్లే బాధి మొత్తం పనులు నిర్వహించుకుంటూ కూడా చిన్న చిన్న వ్యాపారం మీకు తగిన సమయంలోనే స్టార్ట్ చేయండి. మంచిగా డబ్బులు అర్న్ చేస్తూ ఒక ప్రశాంతమైన జీవితం, అంటే నాట్ ఓన్లీ నేనేదో పనులు చేసుకుంటూ ఓకే సర్వీస్ చేస్తున్నాను ఇంటికి అని కూర్చోకుండా అర్న్ కూడా చేస్తున్నాను అని నిరూపించే మహిళలు చాలామంది ఉన్నారు. వాటిలో మీరొకరు కూడా అవ్వచ్చు అనే పిలుపు మేము ఈ స్టోరీ నుంచి ఇస్తున్నాము. గ్రేట్ అండి, టూ ఇన్స్పిరేషన్. అండ్ నిజంగా మనం చెయ్యాలి అనుకుంటే దానికి లైక్ డబ్బు కావాలా లేదంటే ఎడ్యుకేషన్ కావాలా, ఇవన్నీ కూడా రీజన్స్ తప్ప దానికి ముందుకు తీసుకెళ్లే మార్గాలు కావు అని ఈ స్టోరీ మనకి చెప్తూ ఉంది. అంతే అంటారా? అంతే, అబ్సల్యూట్లీ సిరి గారు. సో ఇలా ఎవరైనా కూడా బిజినెస్ పరంగా కావచ్చు, బిజినెస్లో గ్రో అవ్వడానికి మార్కెటింగ్ పరంగా కావచ్చు, మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? డెఫినెట్లీ సిరి గారు. ఇప్పుడు ఆన్ 21st అయితే ఒక బిజినెస్ మీట్ చాలా మంచిగా నిర్వహించబోతున్నాము. సో ఒక స్పెషల్ గెస్ట్ కూడా వస్తున్నారనమాట. దట్ ఈస్ సీక్రెట్, వి విల్ రివీల్ ఇట్ డెఫినెట్లీ. సో ఒక స్పెషల్ గెస్ట్తో పాటు మనం ఈ బిజినెస్ మీట్ అనేది కండక్ట్ చేస్తున్నాము. కనెక్ట్ ద డాట్స్ అంటారు కదా, కనెక్ట్ ద పీపుల్. ఎప్పుడైతే అందరికీ కూడా కనెక్ట్ అయ్యే ఒక చిన్న ముగ్గు వేస్తున్నారు మీరు, ఎన్ని డాట్స్ వేస్తే ఎంత ముగ్గు అందంగా వస్తుందో అంత మీ బిజినెస్ కూడా చిన్న చిన్న కనెక్షన్స్ త్రూనే ఒక పెద్ద స్థాయికి వెళ్ళొచ్చు అనే ఆపర్చునిటీ ఆన్ 21st ఆల్ ఆర్ వెల్కమ్ టు ద సుమన్ టీవీ. సో ఆ తర్వాత ఇంకా అపాయింట్మెంట్స్ కావాలంటే కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దమ్. సిరి గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.